హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మనం చిక్కుడుకాయ గింజలతో మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మసాలా కర్రీ అన్నాను కదా అని ఎక్కువ మసాలాలు వేస్ట్ చేయలేదండి, బట్ తక్కువ మసాలాతోనే ఇలా గ్రేవీ ఎక్కువ వచ్చేటట్టు ప్రిపేర్ చేశాను. అది ఎలాగో వీడియోలో చూడండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ మసాలా కర్రీ కోసం మనకు ఒక మసాలా పేస్ట్ కావాలి. సో అందుకనే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొన్ని పల్లీలు వేసుకోండి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ చిక్కుడుకాయ గింజలు తీసుకున్నాను. దానికి ఈ కొలతలు అనమాట. సో కొన్ని తీసుకున్నాను, ఒక 50 గ్రామ్స్ వరకు ఉంటాయి ఇవి పల్లీలు. అవి డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనకు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేయాలి. సో ఇలా పల్లీలు వేసి కొద్దిగా వేగిన తర్వాత, ఒక హాఫ్ వరకు వేగిన తర్వాత, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, మసాలా కోసం కొద్దిగా చెక్క, ఒక 3 లవంగాలు, తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి బాగా ఫ్రై చేయండి. ముందుగా పల్లీలు ఎందుకు వేసానంటే పల్లీలు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా, అందుకనే. సో చూడండి, ఇవన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఈ పల్లీలతోనే మనకు గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ అవి చల్లారేలోపు చిక్కుడు గింజల్ని బాగా వాష్ చేసుకోవాలి. ఈ చిక్కుడు గింజలు మనకు రెడీమేడ్గా అయినా దొరుకుతాయి. ఒకవేళ కావాలనుకుంటే బాగా ముదిరిన చిక్కుడుకాయల్ని ఒలిస్తే ఈ ఇత్తనాలు వస్తాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఒకసారి బాగా వాష్ చేసుకోండి. అంతలోపు మనకి మసాలా కోసం వేయించినట్టు కూడా చల్లారిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక 6, ఒక చిన్న ½ ఇంచ్ వరకు అల్లంని కట్ చేసి వేసాను. తర్వాత ఎండు కొబ్బరి కొద్దిగా, కర్రీ మొత్తానికి సరిపడా ఉప్పు కారం ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఒకసారి గ్రైండ్ చేసి తర్వాత కొద్దిగా నీళ్ళు వేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇక్కడ రాళ్ళుప్పు వాడుతున్నా అండి. రాళ్ళుప్పు కర్రీస్లోకి వాడితే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూడండి, మనకు మసాలా పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఈ కర్రీ కుక్కర్లో చేస్తున్నాను అండి, త్వరగా అవ్వాలని. అందుకనే స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి శనగపప్పు, మినప్పప్పు అనేది లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడు అవి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా తరుక్కున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఒకటి వేసుకున్నాం. ఆల్రెడీ మిక్సీ జార్లో కారపొడితో మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి స్పైసీ ఎక్కువ కాకూడదండి, ఒక పచ్చిమిర్చి వేసాను. తర్వాత బాగా పండిన ఒక 2 టొమాటోస్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాము. సో ఇప్పుడు కొద్దిగా సేపు ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకును కూడా వేసి చిటికెడు పసుపును కూడా వేయండి. వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ అనేది లైట్ ట్రాన్స్పరెంట్ అవ్వాలన్నమాట. సో అలా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఎంతమందికి చిక్కుడుకాయతో డిషెస్ ఇష్టం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకైతే చాలా ఇష్టం. సో చూడండి, ఆనియన్ అనేది బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం మిక్సీలో తీసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది ఇందులోకి వేయాలన్నమాట. వేసి బాగా ఫ్రై చేయాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఆ పచ్చివాసన పోయిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే మనకు బాగా వేగిన తర్వాత సైడ్కి ఆయిల్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో అప్పుడు మనకి బాగా కుక్ అయినట్టు. సో చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో ఎడ్జెస్కి అంతా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. సో నేను వేలతో చూపిస్తున్నా. సో ఈ టైంలో మనకి మసాలా ఉడికిపోయినట్టు. ఇప్పుడు మనము చిక్కుడు విత్తనాలు ఉన్నాయి కదా, చిక్కుడుకాయ విత్తనాలు, అవన్నీ ఇందులోకి వేసి బాగా మిక్స్ చేయండి. అప్పుడు మనకి చిక్కుడుకాయ గింజలకు కూడా మసాలా ఫ్లేవర్ అంతా పట్టి టేస్టీగా ఉంటుంది. సో అందుకనే ఈ చిక్కుడుకాయ గింజలు వేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఫ్రై చేసిన తర్వాత మన కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేయాలి. నేను మిక్సీ జార్లోనే వాటర్ అనేది తొలిపేసేస్తున్నాను. సో ఎందుకంటే కొద్ది మసాలా అన్న ఉంటుంది కదా అడుగునికి మిక్సీలో. సో అందుకని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. అన్ని వాటర్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి ఒక 3 విజిల్స్ రానివ్వండి. అప్పుడు బాగా కుక్ అవుతాయి చిక్కుడుకాయ గింజలు కూడా. సో ఓపెన్ చేసి చూశాను, గింజలు బాగా ఉడికిపోయాయి. ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీర కూడా కొద్దిగా వేయండి. సో బాగా మిక్స్ చేయండి. సో నాకు కొద్దిగా గట్టిగా అనిపించింది గ్రేవీ, అందుకని ఇంకొద్దిగా ఒక ½ గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మరగనిచ్చాను. ఎందుకంటే వాటర్ యాడ్ చేశాను కదా, అందుకనే. ఒకవేళ మీకు ఆ కన్సిస్టెన్సీ చాలనుకుంటే అది ఆఫ్ చేయండి. సో చూడండి, గ్రేవీ ఇలా ఉంటే సరిపోతుంది మాకు, అందుకనే ఇలా వేసాను. ఒకవేళ ఎక్కువ గ్రేవీ కావాలంటే కొద్దిగా ఎక్కువ వాటర్ పోసుకోండి, సరిపోతుంది. అంతే అండి, మన టేస్టీ అయిన చిక్కుడుకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఇవి చపాతీ, రోటీస్లోకి, పలావ్, వైట్ రైస్ దేంట్లోకైనా సెట్ అవుతుందండి. సో చాలా సింపుల్గా ఉంది కదా, మీరు ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. Thank you so much for watching this video.